తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ స్వగ్రామానికి చంద్రబాబు సంక్రాంతి వేడుకలకు హాజరు. నేడు టీటీడీ చెక్కుల పంపిణీ, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం. జేబీఎస్ ఎంజీబీఎస్ లో రద్దీ, పల్లెబాట పట్టిన నగరవాసులు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు. సంక్రాంతి పండుగ వేళ జనం పల్లెబాట పడుతున్నారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. దీంతో హైదరాబాద్ ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హైవేలు కిక్కిరిసిపోతున్నాయి. యాదాద్రి జిల్లాలోని హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ హైవేలపై వాహనాలు బారులు తీరుతున్నాయి. 2 రోజులుగా క్షణం తీరిక లేకుండా బండ్లు ప్రయాణిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఉపాధి ఉద్యోగాల కోసం హైదరాబాద్కు వచ్చిన వలస జీవులు సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లడం పరిపాటి. 2 రాష్ట్రాల్లో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. పండుగ కోసం ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పైగా వీకెండ్ సెలవులు కలిసి వచ్చాయి. దీంతో జనం 2 రోజుల ముందే పల్లెబాట పట్టారు. హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు వరంగల్ హైవేలపై శనివారం గంటకు 5,000కు పైగా వెహికల్స్ రాకపోకలు సాగించాయి. ఇవాళ ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ టు విజయవాడ హైవే రద్దీగా మారింది. ఈ హైవేపై శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి శనివారం రాత్రి వరకు దాదాపు 1,00,000 వెహికల్స్ రాకపోకలు సాగించాయి. విజయవాడ వైపు 65,000 వెహికల్స్ ప్రయాణించగా హైదరాబాద్ వైపు 35,000 వెహికల్స్ ప్రయాణించినట్లు పంతంగి టోల్ గేట్ లెక్కల ద్వారా తేలింది. ఈ రూట్లో ప్రయాణించిన వెహికల్స్లో కొన్ని నల్గొండ, భువనగిరి వైపు వెళ్ళగా ఎక్కువగా విజయవాడ వైపు వెళ్లాయి. హైదరాబాద్ నుంచి ఎక్కువగా విజయవాడకు వెహికల్స్ వెళ్తున్నందున ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పంతంగి టోల్ గేట్ వద్ద 16 గేట్లు ఉండగా 12 గేట్ల ద్వారా విజయవాడ వైపు వెహికల్స్ వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. హైదరాబాద్ వైపు వచ్చేందుకు 4 గేట్లు ఓపెన్ చేశారు. దీంతో వెహికల్స్ సజావుగా మూవ్ అయ్యాయి. దాదాపు 100 మంది పోలీసులను విధులు నిర్వహించారు. 2 డీసీపీలు, 3 ఏసీపీలు, 5 సీఐలు, 15 మంది ఎస్ఐలు విధుల్లో పాల్గొన్నారు. గూడూరు టోల్ గేట్ నుంచి 40,000 వెహికల్స్ హైదరాబాద్ టు వరంగల్ హైవేపై వెహికల్స్ ఎక్కువగానే ప్రయాణించాయి. ఈ రోడ్డుపై శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు దాదాపు 40,000 వెహికల్స్ ప్రయాణించాయి. వరంగల్ వైపు దాదాపు 25,000 వెహికల్స్ ప్రయాణించగా హైదరాబాద్ వైపు 15,000 వెహికల్స్ ప్రయాణించాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా వరంగల్ వైపు 8 గేట్లు, హైదరాబాద్ వైపు 4 గేట్లు ఓపెన్ చేశారు. ఈ రోడ్డుపై ప్రయాణించే వాళ్లలో ఎక్కువగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు చోట్లకు వెళ్తూ ఉంటారు. 2 పెట్రోలింగ్ వెహికల్స్లో పోలీసులు నిత్యం పరిశీలించారు. అదేవిధంగా టోల్ గేట్ వద్ద భువనగిరి టౌన్లో ట్రాఫిక్ నియంత్రించే విధంగా చర్యలు తీసుకున్నారు. 2 హైవేలపై 1.40 లక్షల వెహికల్స్ శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు 24 గంటల్లో హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు వరంగల్ హైవేలపై కలుపుకొని 1,40,000 వెహికల్స్ రాకపోకలు సాగించాయి. అంటే ప్రతి 2 సెకండ్లకు 3 వెహికల్స్ కంటే ఎక్కువగా ప్రయాణించాయి.
సంక్రాంతి పండుగకు తన స్వగ్రామం నారావారిపల్లికి వెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. 13, 14వ తేదీలో తమ గ్రామంలో గడపనున్నట్లు చెప్పారు. 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా సంక్రాంతికి తమ ఊరికి వెళ్లి అక్కడ ఉంటున్నానని సీఎం అన్నారు. సమాజంలో పైనున్న వారు ఒక సంప్రదాయం పాటిస్తే అది మిగిలిన వారికి ఒక ప్రేరణగా ఉంటుందని చెప్పారు. ఈ రోజుల్లో మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయని అన్నారు. ఏదో ఒక సందర్భంలో నలుగురు ఒకచోట కలవడం, మాట్లాడుకోవడం అవసరమని అభిప్రాయపడ్డారు. దానికి ఈ పండుగ ఒక సందర్భం కావాలని ఆశిస్తున్నానని తెలిపారు. తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఈ పండుగ తెలుగు వారందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆనందం పంచాలని కోరుకుంటా అంటూ ఆయన అన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన 6 కుటుంబాలకు నేడు టీటీడీ చెక్కులు పంపిణీ చేయనుంది. చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలోని బృందాలు వైజాగ్, నర్సీపట్నం, తమిళనాడు, కేరళలోని మృతుల కుటుంబాల ఇంటికి వెళ్లనున్నాయి. వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున చెక్కు ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, ఉచిత విద్యను అందించేందుకు వివరాలు సేకరించనున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది. ఏపీ యానాంలోని దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీ యానాంలోని దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. ఇక తెలంగాణలో ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. జనవరి 17వ తేదీ వరకు కూడా పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఇక రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు కురిసే అవకాశం ఉంది. ఈ 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.
తెలంగాణలో ఇకపై టికెట్ ధరల పెంపు స్పెషల్ షోలు ఉండవని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గేమ్ చేంజర్ టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు ఉపసంహరించుకుంది ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాల మేరకు గేమ్ చేంజర్ టికెట్ ధరలు అదనపు షోలకు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంది. తెలంగాణలో ఇక నుంచి తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రజల ఆరోగ్యం భద్రత దృష్ట్యా సినిమాల స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వమని ప్రభుత్వం ప్రకటించింది. గోకులాల నిర్మాణాలతో పాడి పరిశ్రమకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రైతులకు ఆర్థిక చేయూత లభిస్తుందని తెలిపారు. బాపట్ల జిల్లా గోవాడలో మంత్రి పర్యటించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న పలు గోకులాలను ఆయన ప్రారంభించారు. అన్ని కొత్త కనిపిస్తాయి. మరి పాత బిల్లు చేస్తున్న దగ్గర నుంచి డాక్టర్ మరో బిల్లులు పెడతారు. దాని దగ్గర గొడవ అయింది. వాళ్ళకి ఇచ్చారు ఇంటికి ఇస్తలేదని చెప్పి అతను నష్టం అయితే కట్టుకోవాలి. అతను నష్టం అయితే ఎన్ని ఉన్నాయి మన ఖర్చులు సరిపోతుంది. మన మొత్తం జిల్లాలో మహబూబ్ నగర్లో మొబైల్ ఫోన్ CDR ఆధారంగా నేరస్తుడిని పట్టుకున్నారు రూరల్ పోలీసులు. జనవరి 8వ తేదీన సబావత్ రాజు అనే వ్యక్తి 3 సంవత్సరాల విక్కీ అనే బాలుడిని తీసుకెళ్లినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. రాజుకి పిల్లలు పుట్టారని భావించి ఎలాగైనా తనకంటూ ఒక సంసారం ఏర్పాటు చేసుకోవాలని కిడ్నాప్కు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. ఆ దరఖాస్తు మీద కేసు నమోదు చేసుకొని విచారణ చేప ఒక చిన్న బాబు విక్కీ అనే బాబు కిడ్నాప్ అయిందని మనకు మా పోలీస్ స్టేషన్కి రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్పై కేసు నమోదు చేసుకొని అంటే అలా బాబు ఒక తండ్రి పాతలావత్ లాలు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు మీద కేసు నమోదు చేసుకొని విచారణ చేపడితే ఇప్పుడు ఈ రాజుకి పెళ్లి కాలే ఒక అతను రాజు అనే నేరస్తుడు వాళ్ళ నేనత్త అంటే ఈ పిల్లగాని తండ్రి బాబు తల్లి ఇతనికి మేనత్త అవుతుంది. రాజు అనే నేరస్తుడికి మేనత్త అవుతుంది. వీళ్ళింట్లోనే చాలా రోజులు ఒక నెల రోజులు 2 నెలలు ఉన్నాడు. ఆ తర్వాత వీళ్ళు పనికి పోయింది చూసి ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోయిండు. అంటే మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తెలియదంటే ఇంతకుముందు విజయవాడలో పనిచేసిండు ఇతను. ఈ నేరస్తుడు అక్కడ పని చేసడం వలన అక్కడ లొకేషన్ వచ్చిందని ఇమ్మీడియట్ మా టీంను పంపిస్తే అక్కడ అరెస్ట్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఈరోజు అతనికి పిల్లలు గారనే ఉద్దేశంతో ఈ బాబుని తీసుకుపోయినట్టు ఎందుకు తీసుకుపోయిందని మా వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తే ఆ పిల్లలు గారు నాకు ఇంకా పిల్లలు పుట్టరు అనే ఉద్దేశంతో ఈ అబ్బాయిని తీసుకుపోయి సాదుకుందామనే ఉద్దేశంతో తీసుకుపోయినట్టుండు. కానీ అది ఏదైనా ఉంటే చెప్పి తీసుకుపోవాలి, వితౌట్ కన్సర్న్ తీసుకుపోయింది. కాబట్టి కిడ్నాప్ కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఒక చిన్న బాబు విక్కీ అనే బాబు కిడ్నాప్ అయిందని మనకు మా పోలీస్ స్టేషన్కి రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్పై కేసు నమోదు చేసుకొని అంటే అలా బాబు ఒక తండ్రి పాతలావత్ లాలు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు మీద కేసు నమోదు చేసుకొని విచారణ చేపడితే ఇప్పుడు ఈ రాజుకి పెళ్లి కాలే ఒక అతను రాజు అనే నేరస్తుడు వాళ్ళ నేనత్త అంటే ఈ పిల్లగాని తండ్రి బాబు తల్లి ఇతనికి మేనత్త అవుతుంది. రాజు అనే నేరస్తుడికి మేనత్త అవుతుంది. వీళ్ళింట్లోనే చాలా రోజులు ఒక నెల రోజులు 2 నెలలు ఉన్నాడు. ఆ తర్వాత వీళ్ళు పనికి పోయింది చూసి ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోయిండు. అంటే మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తెలియదంటే ఇంతకుముందు విజయవాడలో పనిచేసిండు ఇతను. ఈ నేరస్తుడు అక్కడ పని చేసడం వలన అక్కడ లొకేషన్ వచ్చిందని ఇమ్మీడియట్ మా టీంను పంపిస్తే అక్కడ అరెస్ట్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఈరోజు
అతనికి పిల్లలు గారనే ఉద్దేశంతో ఈ బాబుని తీసుకుపోయినట్టు ఎందుకు తీసుకుపోయినని మా వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తే ఆ పిల్లలు గారు నాకు ఇంకా పిల్లలు పుట్టరు అనే ఉద్దేశంతో ఈ అబ్బాయిని తీసుకుపోయి సాదుకుందామనే ఉద్దేశంతో తీసుకుపోయిన అంటుండు. కానీ అది ఏదైనా ఉంటే చెప్పి తీసుకుపోవాలి, వితౌట్ కన్సెంట్ తీసుకుపోయింది కాబట్టి కిడ్నాప్ కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఒక చిన్న బాబు విక్కీ అనే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడి పందాలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలు, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం హెచ్చరించారు. శాంతి భద్రతలు పరిరక్షించడమే తమ ప్రధాన కర్తవ్యమన్నారు. ఈ సంవత్సరం మీరు అందరూ ట్రెడిషనల్గా కస్టమరీలా సంక్రాంతి పండుగలతో పాటు నార్మల్ ఇంట్లో ఫంక్షన్స్, ఫ్యామిలీ రియూనియన్స్ లాగా అట్లాగే చేయాలి. రిగార్డింగ్ ఎనీ ఇల్లీగల్ వైసెస్ ఇంక్లూడింగ్ ఒకటి కోడి పంతులు, కోడి కత్తితో పాటు తర్వాత గుండాట, రికార్డింగ్ కానీ ఆబ్సీన్ డాన్సెస్, పేకాట, అందరూ ఇల్లీగల్ యాక్టివిటీస్లో చూస్తే మన తరఫున చాలా నిఘా పెట్టడం జరిగింది. నిఘాతో పాటు విల్ బుక్ కేసెస్ యాజ్ పర్ ది యాక్ట్, PNS, Cruelty of Animals Act and Gambling Act పైన all action will be taken in a very very serious and stringent manner. ఈ సందర్భంలో ఒక కలెక్టివ్ టీమ్స్ రెవెన్యూతో పాటు మన పోలీస్ వాళ్ళు అందరూ ప్లేసెస్కి ఇక్కడ అవకాశం ఉంటే ఆ ఫీల్డ్స్కు వెళ్ళి they will be spoiled. ఎట్టి పరిస్థితిలో ఎనీ చోట్ల ఎనీ ఊర్లో we will not allow any cock fighting with knives. కోడి పంతులు, కోడి కత్తితో ఇట్ విల్ నాట్ బి అలౌడ్ ఎట్ ఆల్. మన ప్రజలకు చాలా ఫీల్ చేస్తున్నాం. ఈ గ్యాంబ్లింగ్లో ఫ్యామిలీస్ నష్టం అవుతుంది, డబ్బులు పోతుంది. దాని గురించి చాలా ఆలోచించాయి. మీరు కష్టపడి పని చేసి హార్డ్ వర్క్ అండ్ మనీ ఈ గ్యాంబ్లింగ్ లూజ్ అవ్వదు. మీకు లాభం లేదు, మనకి లాభం లేదు. తర్వాత ఏమైనా ఎనీ కనైమెంట్స్ చూస్తే పోలీస్ తరఫున, డిపార్ట్మెంట్ తరఫున ఇమీడియట్లీ వెంటనే విల్ టేక్ యాక్షన్. మన స్పెషల్ టీమ్స్ కూడా పెరుగుతున్నాయి. ఏమైనా ఎనీవేర్ వీ హావ్ సీన్ దట్ అవర్ దీస్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ గివింగ్ పర్మిషన్స్ ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్ ప్రాపర్లీ, ఆయన కూడా విల్ టేక్ టఫ్ యాక్షన్ ఆన్ అవర్ పీపుల్ ఆల్సో. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్, మన పై అధికారి ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఉండాలి. ఈ పరిస్థితిలో కసినో కానీ లాగి మేజర్ పేకాట లాగి విల్ నాట్ అలౌ. మన ప్రజలకి అపీల్ కూడా ఉంది, ఈ సందర్భంలో మన సహాయం చేయాలి. బికాస్ వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ సమ్ ఫోర్స్లీ టైం పడుతుందా లేదా వీ హ్యావ్ టు చెక్ ఆల్ దీస్ థింగ్స్. బట్ గ్యారంటీడ్ నో వేర్ వీ విల్ స్పేర్ ఎనీ రాంగ్ డోర్స్. ఈ సందర్భంలో వీఆర్ గోయింగ్ టు యూజ్ టెక్నాలజీ, బాడీ వన్ కెమెరాస్, డ్రోన్స్, CCTV అందరూ చోట్ల పెట్టి, and as I said, our special teams will be moving in and around and checking all these things are happening anywhere. Special teams then will go and pick up the people also, and under stringent sections we will book cases. And look, మళ్ళీ మన పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకి సంక్రాంతి చాలా చాలా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ PS పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పద్మానగర్ ఫేజ్ 2 రింగ్ రోడ్ సమీపంలో బిల్డింగ్లో ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ PS పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పద్మానగర్ ఫేజ్ 2 రింగ్ రోడ్ సమీపంలో బిల్డింగ్లో ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
నెల్లూరులోని ప్రసన్న చిన్నకేశంగుల్లో ఉత్తర ద్వార దర్శన వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. నా పేరు వినుకొండ సాయి పవన్. నేను 7వ తరగతి చదువుకుంటూ ఇక్కడ పడారిపల్లి గ్రామంలో చెన్నకేశవ గుళ్ళో చేస్తున్నారు. మా నాన్నగారికి అందించడానికి వాటికి వస్తుంటాను. అప్పుడప్పుడు ఈ గుళ్ళో ప్రతి పండక్కి సేవలు జరుగుతూ ఉంటాయి నిత్యం. ఈరోజు ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిగా కోరుతున్నాం. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నమున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఏషామాసీదాది వైకానసానాం జన్మక్షేత్రం నైమిషారణ్య భూమి దేవో ఏషాం దేవకీ పుణ్యరాశి ఏషాం పాదదండబద్ధం ప్రవజ్జే. మన పడారపల్లి గ్రామంలో వేయించేటువంటి శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న జనకేయ స్వామి దేవస్థానం పడారపల్లి. అలాగే పడారపల్లిలో వేయించేటువంటి ప్రసన్న జనకేయ స్వామి వారి యొక్క అసలు ప్రసన్న జనకేయ స్వామి అనేటువంటి వాళ్ళు ఎలాంటి రూపం అనేటువంటిది అంటే మామూలుగా విష్ణుమూర్తి అనేటువంటి వాడు 4 రూపాలుగా దశావతారాలు అందరికీ తెలిసినటువంటిదే. కానీ విష్ణు రూపంలోనే కేశవనామాలు ఎలా అయితే ఉన్నాయో అలాంటి రూపంలో ఉండేటువంటి సత్య రూపంలో ఉండేటువంటి వాడు చెన్నకేశ్వర స్వామి. ఈ చెన్నకేశ్వర స్వామి స్వచ్ఛంగా వెలిసినటువంటి స్వయంభూ ఎక్కడయ్యా అంటే మాచెర్ల గ్రామంలో స్వామివారు వెలిసి ఉన్నాడు. అక్కడి నుంచి అలాగే అందరికీ కూడా ఇలవేల్పుగా వస్తూ అన్ని పట్టణాల్లో కూడా చెన్నకేశ్వర స్వామి దేవస్థానాలని ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పడారపల్లి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం 2007లో ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ముక్కోటి అలాగే ఉగాది ప్రతి పండుగ కూడా చాలా అత్యంత అద్భుతంగా ఘనంగా కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా కని వినే తిరిగి రీతిలో కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అందరూ గుడికి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వచ్చి ఉత్తరద్వారం శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి గుడిలో ఉత్తరద్వారాన్ని అందరూ దర్శించుకోవడం, ఈ వార్డు 23వ డివిజన్లో ప్రజలందరూ చల్లగా ఉండాలని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని నేను ఈ డివిజన్ కార్పొరేటర్గా అందరినీ కోరుకుంటూ ఈ ఉత్తర ద్వారం దర్శించుకున్న తర్వాత ఈ పండగ దినాల్లో కూడా అందరూ పండగ చేసుకోవాలని సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ఆటల పోటీలు, కోలాటం, భోగి కార్యక్రమాలను నిర్వహించారు. శివకృష్ణ, ప్రిన్సిపల్ ఆఫ్ ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈ సంవత్సరం 2025లో మా కళాశాల నందు సంక్రాంతి సంబరాలు 3 రోజులు జరిగాయి. సో ఈ సంక్రాంతి సంబరాల్ని మా కళాశాల అధ్యాపక బృందం అదేవిధంగా స్టూడెంట్స్ కూడా అద్భుతంగా పార్టిసిపేట్ చేసి విజయవంతంగా చేశారు. సో అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్. ఈ శివకృష్ణ, ప్రిన్సిపల్ ఆఫ్ ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈ సంవత్సరం 2025లో మా కళాశాల నందు సంక్రాంతి సంబరాలు 3 రోజులు జరిగాయి.
ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.